యువేనాస్మి సమావృత్తః యువేనాస్మి సమావృత్తః త్వదను ధ్యాన బృంహితః త్వదను ధ్యాన బృంహితః వక్తుం శ్రేయ సమర్థోస్మి వక్తుం శ్రేయ సమర్థోస్మి త్వత్ప్రసాద జనార్దన త్వత్ప్రసాద జనార్దన త్వత్ప్రసాద జనార్దన జనార్దన నిన్ను సతతము ధ్యానం చేయడం వల్ల పుంజుకొని యువకునిలాగా తయారయ్యానయ్యా. నీ అనుగ్రహం వల్ల శ్రేయస్సును గురించి చెప్పడానికి శక్తుడునయ్యానయ్యా. మాధవ, స్వయంగా నీవే ధర్మరాజుకు శ్రేయస్కరమైన దానిని ఎందుకు ఉపదేశించవు? నువ్వు చెప్పచ్చు కదా. ఎందుకే నాతో చెప్పించాలనుకోవటంలో నీవు ఏమి ఆశించావు? అదేదో చెప్పన్నాడు. అదే నాతో ఎందుకు చెప్పిస్తున్నావు చెప్పు. అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్పాడు, యశశ శ్రేయసచ్చైవ యశశ శ్రేయసచ్చైవ మూలం మాం విద్ధి కౌరవ మూలం మాం విద్ధి కౌరవ మత్తః సర్వేభి నిర్వృత్తాః మత్తః సర్వేభి నిర్వృత్తాః భావ సదాత్మకాగ. యశస్సుకు శ్రేయస్సుకు కూడా మూలం నేనే అని తెలుసుకో. భీష్మ, సత్తు అసత్తు రెండిటికీ సంబంధించిన భావాలన్నీ నా నుండే ఉద్భవిస్తున్నాయి. చల్లని కిరణాలు గలవాడు చంద్రుడని చెబితే ఎవడు ఆశ్చర్యపడతాడు? ఎవడు? అలాగే యశపూర్ణుడు కృష్ణుడంటే ఎవరికీ విస్మయం కలగదు కదా. మహా తేజస్వి నీకు నేను యశస్సు కలిగించవలసి ఉంది కాబట్టి అందుచేత నా విశాల బుద్ధిని నీలో ప్రవేశపెట్టాను. రాజా, ఈ భూమి నిశ్చలంగా నిలిచినంతకాలం నీ కీర్తి అక్షయమై లోకాలన్నిటా వ్యాపిస్తుంది. యచ్చత్వం వక్షసే భీష్మ యచ్చత్వం వక్షసే భీష్మ పాండవాయాన్ పృచ్ఛతే వేద ప్రవాద వివతే వేద ప్రవాద వివతే స్థాస్యతే వసుధాతలే స్థాస్యతే వసుధాతలే. భీష్మ, ధర్మరాజు అడిగినప్పుడు అతడికి నీవు చెప్పేదంతా భూమిపై వేదవాక్కులా స్థిరంగా నిలుస్తుంది. ఎవరైనా ఈ స్థాయిలో నీలాగా ఆత్మను బుద్ధిలో ప్రవేశపెట్టి ప్రవర్తిస్తే వారు మరణించాక సర్వ పుణ్యాల ఫలాన్ని అనుభవిస్తారు. భీష్మ, నీ కీర్తిని మళ్ళీ ఎలా విస్తరింపజేయాలా అని ఆలోచించాను. ఈ కారణంతో నీలో నా దివ్యబుద్ధిని నిలిపాను. మానవుని కీర్తి భూమి మీద ఎంతకాలం నిలుస్తుందో అంతకాలం అతనికి అక్షయమైన స్థానం లభిస్తుంది. ఇది నిశ్చయం. రాజా, హతశేషులైన రాజులు నీ చుట్టూ చేరి ఉన్నారు. నిన్ను ధర్మాలను గురించి ప్రశ్నించాలని అనుకుంటున్నారు. ఆ ధర్మాలు వారికి చెప్పు. నీవు వయసులో పెద్దవాడివి, శాస్త్రము ఆచారము తెలిసిన వాడివి. రాజధర్మాల్లోనూ ఇతర ధర్మాలన్నిటిలోనూ నేర్పరివి నువ్వు. పుట్టినది మొదలు నీలో ఒక్క పాపం కూడా కనపడలేదు. సర్వధర్మాలు నీకు తెలుసునని రాజులందరికీ తెలుసు. తండ్రి కొడుకులకు చెప్పినట్లు వారికి పరమధర్మం చెప్పు. నువ్వు నిత్యము ఋషులను దేవతలను ఉపాసిస్తావు. అందుచేత నీవు మిగలకుండా అంతా తప్పక చెప్పాలి. ధర్మం శుశ్రూష మాణేభ్యః ధర్మం శుశ్రూష మాణేభ్యః పృష్టేన చ సతా పునః పృష్టేన చ సతా పునః వక్తవ్యం విదుషా చేతి
వక్తవ్యం విదుషా చేతి ధర్మమాహుర్ మనీషిణః ధర్మమాహుర్ మనీషిణః ధర్మమాహుర్ మనీషిణః. ధర్మం వినాలని ఎవరైనా అడిగితే, ముఖ్యంగా వారు సత్పురుషులైతే తప్పక చెప్పడమే ధర్మం అని బుద్ధిమంతులు చెబుతారు. అలా చెప్పని వానికి దోషం కలుగుతుంది. అందుచేత కురుత్తమ తెలుసుకోవాలనేటువంటి కోరికతో పుత్రులు పౌత్రులు అడిగినప్పుడు సనాతన ధర్మాలన్నిటినీ నీవు ఉపదేశించు అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. మహా తేజస్వి అయినటువంటి భీష్ముడు ఇలా చెప్పాడు: గోవింద, నీ అనుగ్రహం వల్ల ధర్మాలను చెబుతాను. నా మాట మనస్సు దృఢంగా ఉన్నాయి. నీవు సర్వ ప్రాణులకు ఆత్మవు, శాశ్వతడు. ధర్మాత్ముడైన ధర్మరాజు నన్ను ధర్మాల గురించి వరుసగా అడగవచ్చు. నేను అన్ని ధర్మాలు చెబుతాను. ధర్మాత్ముడు మహాత్ముడు అయినటువంటి ఏ రాజు జన్మించటంతో మహర్షులంతా సంతోషించారో ఆ ధర్మరాజు నన్ను ధర్మాలను అడగవచ్చు. ఉజ్వలమైనటువంటి కీర్తి, ధర్మ ప్రవర్తన కల కురువంశం వారిలో అతనికి సాటి ఎవడూ లేడు. అటువంటి ధర్మరాజు నన్ను ప్రశ్నించుగాక. ధైర్యము, దమము, బ్రహ్మచర్యము, క్షమ, ధర్మము, ఓజస్సు, తేజస్సు అతడిలో శాశ్వతంగా ఉంటాయి. అట్టి ధర్మరాజు నన్ను ప్రశ్నించని. బంధువులను, అతిథులను, సేవకులను, ఆశ్రితులను బాగా సమ్మానించే ధర్మరాజు నన్ను అడగవచ్చు. సత్యము, దానము, తపస్సు, శౌర్యము, శాంతి, సామర్థ్యము, స్థిరత్వము ఈ గుణాలన్నీ గల ధర్మరాజు నన్ను అడగవచ్చు. యోన కామాన్న సంరంభాత్ యోన కామాన్న సంరంభాత్ న భయాన్నార్త కారణాత్ న భయాన్నార్త కారణాత్ కుర్యాద ధర్మం ధర్మాత్మా కుర్యాద ధర్మం ధర్మాత్మా సమాం పృచ్చత్ పాండవః సమాం పృచ్చతు పాండవః. కామం వల్ల కానీ, తొందరపాటు వల్ల కానీ, భయం వల్ల కానీ, అర్థం వల్ల కానీ అధర్మం ఆచరించని ధర్మరాజు నన్ను అడగవచ్చు. ఎవనిలో సత్యము, క్షమ, జ్ఞానము నిత్యము ఉంటాయో, ఎవడు అతిథి ప్రియుడో, సజ్జనులకు ఎవడు నిత్యము దానం చేస్తాడో అతడు నన్ను అడగవచ్చు. యజ్ఞము, వేదాధ్యయనము, ధర్మము అనే వాటిపై నిత్య శ్రద్ధ కలిగి శాంతుడై విద్యా రహస్యాలు విన్న ధర్మరాజు నన్ను అడగవచ్చు అన్నాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా అన్నాడు: బాగా సిగ్గుతో కూడిన ధర్మరాజు లోకనింద కలుగుతుందనే భయంతో నిన్ను చేరలేకపోతున్నాడు. పూజ్యులను, భక్తులను, గురువులను, చుట్టాలను, ఇలా పూజ్యులను బాణాలతో కొట్టి ఇప్పుడు నీ దగ్గరకు దూరంగా ఉన్నాడు, రాలేకపోతున్నాడు అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: బ్రాహ్మణానాం యథా ధర్మః బ్రాహ్మణానాం యథా ధర్మః దానమధ్యయనం తపః క్షత్రియాణాం తథా కృష్ణ సమరే దేహ పాతనం సమరే దేహ పాతనం. కృష్ణ, దానం, అధ్యయనం, తపస్సు బ్రాహ్మణులకు ధర్మమైనట్లే క్షత్రియులకు యుద్ధంలో దేహం విడపటం ధర్మం. తండ్రులు, తాతలు, సోదరులు, గురువులు, బంధువులు ఎవరైనా సరే చెడు మార్గంలో నడిస్తే వారిని యుద్ధంలో చంపవచ్చు అని ధర్మమే చెప్పింది. ప్రతిజ్ఞ చేసి ఆచరించని వారిని, పరమ లోపులను, పాపులను, గురువులైనా సరే క్షత్రియుడు యుద్ధంలో సంహరిస్తాడు. అలా చంపే క్షత్రియుడు ధర్మం తెలిసినవాడు. సనాతనమైన ధర్మసేతువును లోపం వల్ల పరిశీలించని వాడిని క్షత్రియుడి యుద్ధంలో చంపుతాడు. అతడు ధర్మవేత్తయే. యుద్ధంలో భూమిని రక్తమనే నీటితో, కేశాలనే గడ్డి పరకలతో, గజాలనే పర్వతాలతో,
ధ్వజాలనే చెట్లతో నింపే క్షత్రియుడు ధర్మవేత్తయే. శత్రువు యుద్ధానికని పిలిస్తే క్షత్రియుడు తప్పనిసరిగా యుద్ధం చేయాలి. యుద్ధం ధర్మాన్ని, స్వర్గాన్ని, లోకాన్ని సాధిస్తుందని మనువు చెప్పాడు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాక ధర్మరాజు వినయంతో భీష్ముని చూపుకు అందేటంత దూరంలో ముందుగా నిలబడ్డాడు. మెల్లగా దూరంగా భయం, గౌరవం, భక్తి, ప్రేమ, సిగ్గు. ధర్మరాజు భీష్ముడి పాదాలంటి నమస్కరించాడు. మెల్లగా నిదానంగా ముట్టుకున్నాడు. ఎందుకంటే గుచ్చుకున్న బాణాలంతా గట్టిగా ముట్టితే లోపలికి దిగబడతాయి. అందుకని మెల్లగా ఊరికే అట్లా. భీష్ముడు అతన్ని చూసి ఎంతో సంతోషించాడు. ధర్మరాజును తలను ముద్దాడి కూర్చో అన్నాడు. దగ్గరికి పిలిచాడు. కూర్చో అన్నాడు. ధర్మరాజు, నాయన భయం లేకుండా అడుగు అన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నన్ను చూసి ఎందుకు నాన్న భయపడుతున్నావు? నువ్వు ఎత్తి పెంచినవాడు కదా, ఏంటి నన్ను చూసి, తాతను చూసి నువ్వు భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నీకేం కావాలని అడుగు, నేను చెప్తాను కదా. కృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. కృష్ణునికి నమస్కరించి పితామహునికి అహంబో అభివాదయే నమస్కారం చేశాడు. అహంబో అభివాదయే అని నమస్కరించి గురువులందరినీ గౌరవించి ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. అందరికీ నమస్కారం చేశాడు. రాజ్ఞాం వై పరమో ధర్మక, రాజ్ఞాం వై పరమో ధర్మక ఇతి ధర్మ విదో విదుః మహాంత మేతం భారం చ మన్యే తద్బ్రూహి పార్థివ, మన్యే తద్బ్రూహి పార్థివ. రాజా, ధర్మవేత్తలు, రాజులకు ధర్మమే అన్నిటికంటే గొప్పది అంటారు. ఆ ధర్మం చాలా భారమైనదని కూడా నేను భావిస్తున్నాను. దీని గురించి చెప్పు పితామహ. రాజధర్మాలను గురించి విశేషంగా చెప్పు. జీవలోకానికి అంతటికీ రాజధర్మమే గతి. పారాయణం నాకు ఇప్పుడు అదే గత కావాలా? అప్పటికి ఆ రాజుకి ఆ కాలానికి తగు ధర్మాలు చెప్తున్నాడు ఇక్కడ. కురుత్తమ రాజధర్మాల్లో ధర్మం, అర్థం, కామం అనేవి ఉన్నాయి కదా. స్పష్టంగా మోక్షధర్మం అంతా ఇందులోనే ఉంది కదా. గుర్రానికి పగ్గాల్లాగా, ఏనుగుకు అంకుశంలాగా లోకానికి ధర్మం చెప్పబడింది కదా. రాజ ఋషులు ఆచరించిన ఆ ధర్మంలో రాజు ఏమాత్రం పొరబడినా లోక వ్యవస్థ మిగలదు కదా. ఉదయిస్తూనే సూర్యుడు అశుభమైన చీకటిని నశింపజేస్తాడు కదా. అలాగే రాజధర్మాలు లోకాన్ని బాధించే పాపాన్ని దూరం చేస్తాయి పితామహ. అందుచేత ముందుగా నా కోసం రాజధర్మాలను ఉపదేశించు. ఎందుకంటే రాజు నేను చేసే ధర్మాలు కావాలి కదా. ధర్మాచరణ చేసేవారిలో నీవు ఉత్తముడువు. పరంతప, మాకు అందరికీ నీ నుండే ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. వాసుదేవుడు బుద్ధిలో నిన్నే ఉత్తమునిగా భావిస్తాడు అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ఇలా ప్రారంభించాడు. నమో ధర్మాయ మహతే, నమో ధర్మాయ మహతే, నమః కృష్ణాయ వేదసే, నమః కృష్ణాయ వేదసే. బ్రాహ్మణేభ్యో నమస్కృత్య, బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్, ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. గొప్పదైన ధర్మానికి నమస్కారము, సృష్టికర్త అయిన కృష్ణునికి నమస్కారము, బ్రహ్మతత్వం తెలిసిన బ్రాహ్మణులకు నమస్కరించి శాశ్వతాలైనటువంటి ధర్మాలను చెబుతాను. ధర్మరాజా, నేను చెప్పే రాజధర్మాలను సంపూర్ణంగా దీక్షతో విను. ఇంకా నీవు ఏది కోరినా చెబుతాను, విను. నీ ఇష్టం వచ్చింది కోరు. మున్ముందుగా రాజు ప్రజలను సంతృప్తిపరిచే బుద్ధిని కలిగించుకొని దేవతల పట్ల, ద్విజాతుల పట్ల అంటే యథావిధిగా ప్రవర్తించాలి. రాజు దేవతలను, బ్రాహ్మణులను పూజించి
ధర్మ రుణము తీర్చుకున్నవాడవుతాడు. లోకమంతా అప్పుడు అతనిని పూజిస్తుంది. నాయన ధర్మరాజా, కార్యసిద్ధికి ఎప్పుడూ పురుష ప్రయత్నంతో ప్రయత్నించు. పురుష ప్రయత్నం లేకుండా దైవము రాజుల ప్రయోజనాలను తీర్చదు. మానవ ప్రయత్నము దైవము రెండూ సమానమే. రెంటిలో మానవ ప్రయత్నమే గొప్పదని నేను భావిస్తాను. దైవం నిశ్చితమని పిలుస్తారు. దాని గురించి ప్రయత్నం అక్కరలేదు. విపన్నే చ సమారంభే సంతాపం మా స్మ వై కృతాః సంతాపం మా స్మ వై కృతాః ఘటస్వైవ సదాత్మానం రాజ్ఞామేష పరో నయః. ఆరంభించిన పని మధ్యలో చెడిపోతే సంతాపం చెందకు. నిత్యము దానిని మళ్ళీ కూర్చడానికి ప్రయత్నించు. రాజులకు ఇది ఉత్తమమైన చివరి నీతి. రాజులకు సత్యాన్ని మించి సిద్ధిని గూర్చేది మరేదీ లేదు. సత్యం మీద ఆసక్తి గల రాజు ఇహపరాల రెండింట ఆనందం పొందుతాడు. రాజేంద్ర, ఋషులకు కూడా సత్యమే శ్రేష్టమైన ధనం. రాజుకు సత్యం కంటే విశ్వాస కారణం మరొకటి లేదు. గుణవాన్ శీలవాన్ దాంతః మృదుర్ధర్మ్యో జితేంద్రియః సుదర్శ స్థూల లక్ష్యస్య నభ్రస్యేత సదాశ్రియః. గుణశీలులు కలవాడు, చపలత లేని మృదు స్వభావుడు, ధార్మికుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, దర్శనీయుడు, చక్కగా నవ్వుతూ కనిపించేవాడు, పెద్ద పెద్ద లక్ష్యాలున్న వాడైనా రాజు ఎన్నటికీ సంపదల నుండి జారిపోడు. బాగా నవ్వుతూ ఉండేవాడు. అంటే ఎప్పుడూ ఎరగబడి నవ్వేవాడు కాదు. వాడి దగ్గర అన్నీ వెళ్ళిపోతాయి, అది కాదు. రాజుకు చెప్పారు ఇక్కడ, కురునందన, అన్ని కార్యాల్లోనూ రుజు స్వభావం పాటించు. నువ్వు ఆ సరళ స్వభావాన్ని నీతి విచారంతోనూ వేదాలతోనూ రక్షించుకో. ఎల్లప్పుడూ మృదువుగానే ప్రవర్తించే రాజును అంతటా ఉల్లంఘిస్తారు. తీవ్రంగా ఉంటే లోకం భయపడుతుంది. అందుచేత సమయానికి అనుకూలంగా రాజు రెండు విధాలను అనుసరించాలి. పుత్ర, విద్యావేత్తలైన విప్రులను దండించరాదు. బ్రాహ్మణుడంటే లోకంలో ఉత్తమ ప్రాణి. బ్రాహ్మణుని కించపరచకూడదు, బ్రాహ్మణునికి అవమానం చేయకూడదు. అంటే వేదాభ్యాసం చేసేవారికి, అగ్ని కార్యం చేసేవారికి, గాయత్రి మంత్రాన్ని చేసేవారికి, వేద విధులతో ఉండేటువంటి వాళ్లకు క్రమప్రకారంగా ఆచారంగా విచారించే అటువంటి వాళ్ళనే బ్రాహ్మలు. రాజేంద్ర, మహాత్ముడైన మనువు 2 శ్లోకాలు ఇలా పఠించాడు. ధర్మజ, స్వధర్మాల్లో వాటిని మనసులో పెట్టుకో. నీళ్ల నుండి అగ్ని పుట్టింది, బ్రాహ్మణుల నుండి క్షత్రియుల జాతి పుట్టింది, రాతి నుండి లోకం పుట్టింది. అన్నిటా ప్రసరించే వాటి తేజస్సు తమ తమ జన్మస్థానాల్లో మాత్రం అణిగిపోతుంది కదా. ఎప్పుడు ఇనుము రాతిని నశింపజేస్తుందో, అగ్ని నీటిని నశింపజేస్తుందో, క్షత్రియుడు బ్రాహ్మణులను ద్వేషిస్తాడో, అప్పుడే ఆ 3 ఇనుము, అగ్ని, క్షత్రియుడు నశిస్తాడు. అందుచేత మహారాజా, బ్రాహ్మణులు నీకు నమస్కరించదగినవారు. వాళ్ళకేమి సహాయం చేయొద్దు, నమస్కారం చేయించాలంతే. వాళ్ళనే మనద్దు. ఎందుకు నీకు తాపత్రయం? వాళ్ళని అవమానం చేయొద్దండి, వాళ్ళని అవహేళన చేయొద్దండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.